కేసీఆర్కు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు నిజంగా రివర్స్ అటాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఇటు స్పీకర్కి, అసెంబ్లీ స్పీకర్కి గడ్డం ప్రసాద్ కుమార్కి కొంచెం ఈ యొక్క డెడ్లైన్ కూడా విధించినటువంటి సందర్భం. ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై మీరు ఎప్పటిలోగా చర్యలు తీసుకోవాలి అని అంటూ కూడా ఒక డెడ్లైన్ పెట్టేశారు. సో ఈ క్రమంలో స్పీకర్ అప్పటికే ఆల్రెడీ 5 ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో ఎంటైర్ ఈ టీం అంతా కూడా తమని ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలి, ఎందుకంటే మేము ఇంకా స్టిల్ బీఆర్ఎస్లోనే ఉన్నాం, తమని ప్రత్యేక గ్రూప్గా పరిగణించాలి, బీఆర్ఎస్ అధిష్టానం మరి ముఖ్యంగా కేసీఆర్ తమను ఎక్కడ కూడా దగ్గరికి రానివ్వట్లేదు, కనీసం కలిసి పనిచేయడానికి కూడా సిద్ధపడడం లేదు. అటువంటి కేసీఆర్తో మేము ఇంకెమడలేకపోతున్నాం. బట్ ఏదేమైనా సరే ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం. అసెంబ్లీ రికార్డ్స్ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మేము ఏ పార్టీ గుర్తు మీద గెలిచామో, ఏ పార్టీలో ఉంటున్నాం అంటూ కూడా స్వయంగా రివర్స్ అటాక్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఆ స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకి ఈ విధంగా సమాధానం ఇస్తూ నిజంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ పాత బాస్ అయినటువంటి కేసీఆర్కి నిజంగా రివర్స్ అటాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.